అమ్మ బొడవ. మొన్న నేను తనుజ గురించి చెప్పితే ఫేక్ అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్లో దొబ్బేశారండి నన్ను. మామూలుగా కాదు. ఇట్లా బర్నీ గారు ఫేవరిజం చూపిస్తున్నారు తనుజ సైడ్ అంటే ఎంత దొబ్బారో. వాళ్ళ సీరియల్ ఆర్టిస్టులు ఒకరొకరు తెలియకుండా ఉంటారా, చేయకూడదు అది ఇది అని. ఈ రోజు చేసింది ఏంటి, ఈ రోజు ఎంత వర్స్ట్ చేశారు తెలుసా ఎలిమినేషన్స్ అప్పుడు. అక్కడ ఎంత వర్స్ట్ జరిగింది ఇమ్యూనిటీ టాస్క్లో. అంత వర్స్ట్, అంత ఫేవరిజం, అంత ఫేవరిజమా? ఎందుకు ఇంత ఫేవరిజం తనుజ సైడ్ నాకు అర్థం కావట్లేదు. దివ్య గారు కూడా మిమ్మల్ని అన్న అన్న అని పిలుస్తుంది కదా, మరి తనకేం సపోర్ట్ చేయలేదే మీరు? అప్పుడు మీకు మీకు అనిపించలేదా అప్పుడు అది రిలేషన్షిప్ కాదా? తనతో కూడా బాగానే క్లోజ్ అయ్యి తనతో కూడా బాగానే మాట్లాడారు కదా, మరి అప్పుడు ఏమైంది? కనీసం సపోర్ట్ కూడా చేయలేదా మీరు? అప్పుడేమైంది? సరే పోనీ దాని పక్కన పెట్టేసి మీరు అసలు ఎవరికి సపోర్ట్ చేయనప్పుడు అలానే ఉండండి. సంజన విషయంలో కానీ లేకపోతే మిగతా డిమోన్ పవన్ని దోసేశారు, అన్ని విషయాలు ఎక్కడ సపోర్ట్ చేయలేదు ఎవరికి. అలానే ఉండొచ్చు కదా. మరి తనుజ విషయంలో మాత్రం పడేసేటప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు? లాస్ట్ శ్రీజాని ఎత్తి కింద వేసేసారు. అప్పుడు అప్పుడు ఏమైందండి? అప్పుడు కూడా మీరు సపోర్ట్ చేస్తే అమ్మాయిలు కదా, అమ్మాయిలు సపోర్ట్ చేస్తున్నారు, అయ్యో అమ్మాయిలు పాపం అనుకున్నప్పుడు అందరూ చేయాలి కదా. మరి శ్రీజాని మాత్రం ఎందుకు పడేశారు మీరు? అప్పుడు మీకేం అనిపించలేదా? అప్పుడు ఫేవరిజం గుర్తు రాలేదా? అప్పుడు అమ్మాయి అని గుర్తు రాలేదా? తనుజ మాత్రమే మీకు అమ్మాయి, పాపము, ఫేవరిజము, ఈ మూడు. బేసిక్గా నేను తనుజని ఫేక్ ఫేక్ అనుకున్నా కానీ ఫేక్ తనుజ కాదు, మీరు ఫేక్ ఆడుతున్నారు. నిజంగా మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల అమ్మాయి ఫేక్ అయిపోతుంది బయట జనాలందరికి కూడా. అమ్మాయి బ్యాడ్ అయిపోతుంది, తనుజ అనే అమ్మాయి. అమ్మాయి బ్యాడ్ అయిపోతుంది. అమ్మాయి ఏం చేసింది, ఒక రిలేషన్ని, ఒక బాండింగ్ని క్రియేట్ చేసుకుంది. దాన్ని క్రియేట్ చేసుకుంది, అమ్మాయి అదే బాండింగ్లో వెళ్తుంది. మీరు సపోర్ట్ చేసేలా చేసుకుంది, మీరు సపోర్ట్ చేస్తున్నారు. దీనివల్ల బ్యాడ్ ఎవరవుతున్నారు బయట? తనుజానే అవుతుంది. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఇలానే ఉన్నారంటే మాత్రం నిజంగా వరస్ట్ గేమ్, వరస్ట్ గేమ్, వరస్ట్ గేమ్. నిజంగా బర్నీ గారు మీరైతే మాత్రం అసలు బిగ్ బాస్ హౌస్ అసలు వేస్ట్ అండి. ఎందుకుంటున్నారో, నిజంగా ఎందుకు ఉంచుతున్నారో బిగ్ బాస్ ఆడియన్స్ కూడా నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఫస్ట్ వెళ్ళిపోవాలంటే అది మీరే వెళ్ళిపోవాలి. ఒక గేమ్ ఆడరు, కామ్గా ఉంటారు. ఏందో అసలు ఏదో నా కూతురు, చెల్లి, లేకపోతే ఇంకోటి ఇట్లా రిలేషన్షిప్ పెట్టుకొని అందరినీ ఏదో చేస్తున్నారు తప్ప మీరైతే ఏం లేదు. నిజంగా రేలంగి మామ అనే మాట అన్నారు కదా, అది నిజం. టూ బీ ఫ్రాంక్గా చెప్తాను, నిజం, పచ్చి నిజం అది. సీరియస్లీ నాకైతే నాకైతే ఇది అనిపించింది ఈరోజు ఈ ఆట చూసినప్పుడు బర్నీ గారు తనుజ విషయంలో. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి.